వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు 28/4/25 తేదీన నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సోమవారం నాడు ఎమ్మిగనూరు డిపోలో రీజనల్ అధ్యక్షులు ఎన్ఆర్ నాయుడు అధ్యక్షతన డిపో అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎం రఫీక్ మస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో మా యొక్క న్యాయమైన డిమాండ్లను ప్లే కార్డుల ద్వారా ఎమ్మిగనూరు డిపో గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడ నుండి నిరాహార దీక్షలను కూర్చోవడానికి సమకూర్చిన డేరా వరకు అందరూ నినాదాలు చేస్తూ నిరాహార దీక్షలకు గంగొండి నాగరాజు, ఎం చంద్రయ్య, కె తిమ్మప్ప కండక్టర్లను నిరాహార దీక్షలు కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కింది సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రధాన డిమాండ్లు: 1/2019 భద్రతా సర్కిల్లను అమలు చేయాలి. ఉద్యోగులకు డబుల్ డ్యూటీ అమౌంట్ పెంచాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థ ద్వారా వేతనాలు పెంచాలి. ఉద్యోగులపై వేధించే అక్రమ సస్పెన్స్ రిమూవల్స్ ఆపాలి. పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలి. సంవత్సరాలుగా ఆగిపోయిన అన్ని కేటగిరీల్లో ప్రమోషన్లు ఇవ్వాలి. మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులు ఇవ్వాలి. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగులకు అనారోగ్య సెలవులు, పూర్తి జీతం ఇవ్వాలి. ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలి. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ప్రభుత్వం ద్వారా కొనాలి. ఆర్టీసీలో ఉన్న విధంగానే క్యాడర్ స్ట్రెంత్ను అమలు చేయాలి. రిటైర్డ్ ఉద్యోగులు దంపతులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణాలను అనుమతించాలి. ఆఫీస్ సిబ్బంది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగులకు అవసరాన్ని బట్టి ఈఓఎల్ మంజూరు చేయాలి. రీజనల్ అధ్యక్షుడు నాయుడు ప్రసంగించారు. అదేవిధంగా డిపో కార్యదర్శి మస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేస్తున్నామని, 29వ తేదీన కూడా ఉంటుందని, అందరూ ఇదే విధంగా ఉత్సాహంతో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో సంయుక్త కార్యదర్శి ఎంఎండి షరీఫ్, డిపో వర్కింగ్ అధ్యక్షుడు ఎన్పిఎం సాహెబ్, ఉపాధ్యక్షులు కెఎం సాహెబ్, ప్రచార కార్యదర్శులు బూజరప్ప, ఎంఎల్ రెడ్డి, గ్యారేజ్ కార్యదర్శి భాస్కర్, ఎలక్ట్రీషియన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాన వేతనం ఇవ్వకుండా వాళ్ళు ఏదో ఒక చిన్ని లెక్కలు పెట్టి వాళ్ళకి తక్కువ వేతనం ఇస్తున్నారు. దీన్ని కూడా మేము యాజమాన్యం దృష్టికి తీసుకుపోతున్నాం. దీన్ని కూడా సమస్యను పరిష్కరించాలా. అట్లాగే డబుల్ డ్యూటీ చేసే ఉద్యోగులకు కూడా ఈరోజు మరి అమౌంట్ పెంచాల్సిన అవసరం ఎంతైనా అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కూడా గ్యారేజ్ కార్మికుల సమస్యలు మరి చూస్తున్నాం. రోజుకి రిటైర్ అయిపోతున్నారు. పరిమాణం అంతా ఒకరి మీదనే పడిపోతుంది. ఉన్న వాళ్ళ మీదనే పడుతుంది, గ్యారేజ్లో పడుతుంది, ట్రాఫిక్లో పడుతుంది, ఆఫీసుల్లో పడుతుంది. ఈ పరిమాణాన్ని ఖచ్చితంగా పరిష్కరించాలంటే ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరపాలని చెప్పి మేము యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు మరి అందరికీ తెలుసు, ప్రభుత్వాన్ని తెలుసు, యాజమాన్యాన్ని తెలుసు. కానీ నిమ్మకు నీరెత్తినట్ల ఈరోజు ఈ యాజమాన్యం అయితేనే, ప్రభుత్వం అయితేనే వ్యవహరిస్తుంది. మరి కార్మిక వర్గం కూడా ఇప్పుడు గతంలో 2001లో మరి ఏదైతే మనం సమ్మె జరిగిందో అలాగనే దీర్ఘకాలిక ఉద్యోగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి మన సోదరి యూనియన్ కూడా ఉంది. మన సోదరుని ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ ఒకటి ఉంది. మరి ఆ సోదరులు అమరావతి జేఏసీలో కలిసినారు. వాళ్ళ యూనియన్ నాయకత్వానికి ఫ్రీ మస్టర్ ఇస్తున్నారు. వాళ్ళు ఫ్రీ మస్టర్ ఇస్తున్నందుకు ఎక్కడ కూడా కార్మిక సమస్యల పైన కూడా ఎక్కడ కూడా వాళ్ళు గుర్తించే పరిస్థితే లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్రీ మాస్టర్ వెళ్ళిపోతుంది, అమ్మడే తీసేస్తుంది ప్రభుత్వం. అందుకని ఎక్కడ కూడా వాళ్ళు గేట్ల దగ్గర ధర్నా చేయడం కానీ, ఏదన్నా యాజమాన్యానికి కానీ, ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా వాళ్ళు గలవిప్పే పరిస్థితే లేదు. ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మజ్దూర్ యూనియన్ కార్మికులు అందరూ మరి అన్ని యూనియన్ల కార్మికులు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి మన ఈ సమస్యల పైన రాష్ట్ర నాయకత్వం ఏ పిలిపించినా కూడా భవిష్యత్తులో అంటే దీర్ఘకాలిక ఉద్యమాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి మనం రాష్ట్ర నాయకత్వం ఏ పిలిపించినా అందరూ సన్నద్ధులు కావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎంఎన్ఓ డిపార్ట్మెంట్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ
నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ సంవత్సరబద్ధ నిర్లక్ష్య వైఖరి. ఏడో ధర్నా